నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. సంతోష్ హాయ్ చెప్తున్నాడు చూడండి. ముందే నేను అది చెప్తా అని అర్థమైపోయింది ఆయనకు. టైం అవుతుందా? ఎంత అయిందమ్మా టైము? 6 అయిందా? మనం తొందర మెంతులు పోసేద్దాం. అలా చూడండి, ఈ వీడియోలో నేను మెంతులు పోసి చూపిస్తా. ఎరువు లేదు, మట్టి లేదు. ఇది చూడండి. ఏం లేదు, నీకేం తలగదు. ఇది తీయాలనా? సరే సరే సరే, కాలుతుంది నాన్న, అందుకే వేసుకున్నాడా. చూడండి ఏమి ఇట్లా వేసుకుంటున్నా నేను. మిక్సీ జార్లు పాడైనవి, ఇగో డబ్బా ప్లాస్టిక్ది, పాడైన గిన్నెలు, ఇవి ఇట్లనే పోసుకుంటా నేను. చూడండి ఈరోజు తీసుకున్నా నేను మెంతి కూర. చెప్పులు నాన్న తెస్తాడు, ఆవు పిలుస్తాను నేను, చెప్తా ఆవు. ఒక ఇటుక పిల్ల వేడుదునా లేకపోతే? చూడండి సంతోష్ వచ్చేటప్పుడు చెప్పులు వేసుకురాలేదు. సరే సరే పోస్తా. వేసుకురాలేదు, కాలుతుందంట ఆయనకు. మళ్ళీ పోయి చెప్పులు తీసుకొచ్చిన. సరే నాన్న, చెప్పులు వేసినాక పోస్తా. మళ్ళీ నువ్వు చెప్పులు అడిగినావు కదా మళ్ళా, అందుకే. సంతోష్ కొంచెం 2 రోజులు అయ్యి డల్లుగా ఉన్నాడు జరా. మంచిగా పెట్టినాను. లాల్ తాగినావా నువ్వు ఇప్పుడు? నేను చేయాలనా? చేస్తా. మరి నువ్వు పోస్తావా? చూడండి ఇసుక ఇది మొత్తం. ఇంకా జల్లెడ కూడా పట్టుకునే టైం లేక జల్లెడ పట్టుకోలేదు. జల్లెడ పట్టుకుంటే కూడా మంచిగా వస్తుంది. మా సంతోష్ ఆడుకునే ఇసుక ఇంటి ముందు అలా పోసుకున్నాం కదా, అదే. ఇంకా చూడండి ఈరోజు తీసుకున్న మెంతికూర కాడలు కనిపిస్తున్నాయి మీకు. ఇందులో పోసుకుని మూడు దీంట్లో పోసుకుని ఈరోజు తీసుకున్నా. చూడండి కాడలు ఇట్లా మొత్తం నాన్న పోదాం నాన్న, ఇట్లా మొత్తం తీసేసుకోవాలి. అందుకే పచ్చిగా ఉంది. కాడలు చూడండి ఇట్లా మెంతికూర కాడ ఏర్లు ఇవి ఇందులో వేస్తున్నా నేను. ఇవి కూడా మిక్సీ జార్లలో వీటికి నేను రంధ్రాలకి ఇట్లా ఏం నాన్న. నా చెప్పులు ఉండండి, నేను కూర్చున్నా కదా. నాన్న అట్లా చేయొద్దు నాన్న నువ్వు. సరే వేసుకుంటాలే. సంతోష్ చూడండి ఆయన చెప్పిన పనే చేయాలంటాడు. ఎట్లా కూర్చొని వేసుకోవాలన్నా నేను నిలబడ్డానా ఏమన్నా? సరే వేసుకున్నా కదా. చూడండి మిక్సీ జార్లకు మాత్రం నేను రంధ్రాలు ఏం చేసుకోలేదు, ఇవి చేయనికి వస్తలేవు. అయినా సరే పోసుకుంటా. ఏడుకోతున్నానా? ఇటు పోతురా. ఇసుక నింపుకుంటున్నా. కొంచెం ఏర్లు ఉన్నాయి, లోతు దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే చిన్న దాంట్లో వేసుకుంటే మళ్ళీ గడ్డి అవుతుంది. ఇది పెద్దగా ఉంది కాబట్టి అందులో మంచిగా ఉంటుంది. లేకపోతే ఇది వేసుకుంటాం. ఇది రండి ఇసుక ఇంకా కొంచెం ఎక్కువ వేసుకొచ్చిన. కొంచెం రాళ్ళు ఉండకుండా చూసుకోవాలి. కానీ నేను అట్లే తీసుకొని వచ్చేసిన. మొన్న వస్తే మంచిగా వచ్చింది, ఈరోజు తీసుకున్నాము. మళ్ళీ పోయాలని నానబెట్టుకొని వచ్చిన. ఇవన్నీ మొత్తం ఇట్లా పోసుకోవాలి మనం, ఇసుక అన్ని ఇట్లా. ఈ రంధ్రం చేసుకోలేదు కదా, కొన్ని నీళ్ళు మనం మామూలుగా పోసుకోవాలన్నట్లు, ఎక్కువ పోసుకోవద్దు. దానికి సరిపోయేటన్ని ఇట్లా చిలకరించుకోవాలి. రంధ్రం లేని వీటికి మాత్రం. రంధ్రం ఉంటే ఎక్కువైన నీళ్ళు పోతాయి కిందికి, కానీ రంధ్రం లేకుంటే మళ్ళీ పోవు కదా. చూడండి ఈ మిక్సీ జార్లకు మాత్రమే రంధ్రం లేదు, ఇవి అన్నిటికీ ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి. ఇక చూడండి ఇక్కడ వీటికి చాలా సార్లు పోసుకున్నాను నేను. ఇక్కడ కూడా ఉంది, దీనికి కూడా ఉంది. ఇది కూడా ఖరాబ్ అయింది కూర. దీనికి కూడా ఉంది. దీనికి నీళ్ళు ఎక్కువ పోసుకున్నా సరే, కానీ మనం రంధ్రాలు లేనటికి మాత్రం చూసి పోసుకోవాలి. నేనైతే అట్లనే పోసుకుంటా. చాలా బాగా వస్తుంది మెంతి కూర అయితే, మంచిగా వస్తుంది. పోసుకోండి మీరు కూడా ఇట్లా. మన మెంతి కూర, తోటకూర, ఆకుకూరలైనా సరే మనం పోసుకొని తింటే బాగుంటుంది కదా. ఏందన్నా? చూడండి చిన్న కుండీలనే చూడండి, పెద్దగా ఏం లేదు. పెద్ద పని కూడా ఉండదు అసలు. ఎరువు లేదు, ఏం లేదు, ఇసుకనే అసలు. ఇది ఇంకా జల్లెడ పడితే బాగుంటుంది, కానీ ఇంకా నేను పట్టలేదు. ఇక్కడ చూడండి మెంతులు ఇట్లా నానబెట్టుకుని, ఒక పూట పొద్దున నానబెట్టుకున్నామంటే సాయంత్రం పోసుకోవచ్చు, సాయంత్రం నానబెట్టుకున్నామంటే పొద్దున పోసుకోవచ్చు. అన్నిటి ఇట్లా పోసుకుంటే చల్లుకుంటే ఇట్లా మొత్తం ఇట్లా మంచిగా నిండుగా అనుకోవాలి. సాయంత్రం అయింది, మాతో మొత్తం చెట్లు ఉన్నాయి ఇంటి ముందర కూడా. కోయిలలు, కాకులు, పిట్టేలు చూడండి ఎట్లా వెళ్తున్నాయి చూడండి. మొత్తం ఇదే సపడ ఉంటుంది మాకు, మనసులో సపడ తక్కువ ఉంటుంది.
పక్షుల సప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇట్లా నిండుగా పోసుకుంటే మనకు ఒకటికొకటి సపోర్ట్ నిలబడుతుంది అన్నట్లు. మనం పల్సగా పోసుకుంటే పడిపోతుంది. ప్లీజ్ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మనం ఇట్లా చిన్న చిన్నగా అయినా సరే పోసుకుంటే బాగుంటుంది. ఏడ కిటికీలలో పెట్టుకోవచ్చు, ఏడో ఒకతో ఇట్లా పెట్టేసుకుంటే వస్తుంది. ఇంతే పెద్ద పని ఏం లేదు ఇది. ఇది చూడండి చిన్న మిక్సీ జార్, ఇది చిన్న దాంట్లో కూడా వస్తుంది. మంచిగా వచ్చింది, ఎన్నోసార్లు వచ్చింది తీసుకున్నా కూడా. నాని ఏం చేస్తున్నావు నాని? నీడ కూర్చోవచ్చు కదా. చూడండి సంతోష్ ఎట్లా తిరుగుతున్నాడు చూడండి. ఏమైంది? నేను ఆ పని నేను చేసుకుంటున్నా, మాట్లాడొద్దు దానితోని. పని ఆపి మాట్లాడతలేనమ్మా. చూడండి పోసుకున్నా నేను, కొన్ని మిగిలినవి ఇంకో దాంట్లో పోసుకుంటా. కానీ టైం అవుతుందా? దీనిపైన మనం కొంచెం రాళ్ళు లేకుండా మట్టి వేసుకోవాలి. అంటే పెద్ద పెద్ద రాళ్ళు లేకుండా సన్న మట్టి లాగా వేసుకోవాలి. ఇట్లా కొంచెం మామూలుగా వేసుకున్నా సరే, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇట్లా ఏడ గ్యాప్ లేకుండా వేసుకోతే మనకు మంచిగా మొలుస్తాయి అన్నట్లు. నిండుగా మొలుస్తుంది అన్నట్లు. నిండుగా మొలుస్తుంది, పడిపోదు అసలు. మరీ ఎక్కువ పోసుకుంటే కూడా ఉడికిపోతుంది. మరీ ఎక్కువ పోసుకోవద్దు. ఇత్తుకు ఇత్తు తలిగేటట్లు. మరి ఇత్తు మీద ఇత్తు పోసుకున్నామంటే మరలా ఉడికిపోతుంది అన్నట్లు. ఇట్లా చల్లుకోవాలి. కొంచెం రాళ్ళ లాకుంటే తీసేసుకోవాలి. ఇట్లా చేస్తుంటే చేస్తుంటే మనకే అర్థమైపోతుంది. నాకు కూడా రాకుండా అసలు ఇట్లా. కానీ ఏది ఎట్లా వస్తుందని అర్థమైపోతుంది మనకు. ఇట్లా మంచిగా ఇట్లా సన్నం వేసుకొని కొంచెం కనిపించినా కూడా వస్తాయి మొలకలు. ఇవి కొంచెం ఇట్లా రాళ్ళు ఉంటే తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది నిండా పోసుకున్నాం కదా మనము. నానా సరే నాన్న, మళ్ళీ ఇక్కడ కూర్చోవచ్చు కదా. నువ్వు మట్టి పోస్తుంటావు కదా ఇందులా. ఫ్రెండ్స్ కాయ చెప్పినావా? నువ్వు చెప్పినావా? పోదాం కానీ నిండుగా పోసుకొని నీళ్ళు చల్లుకున్నామంటే, నీళ్ళు మాత్రం జాగ్రత్త పోసుకోవాలి. ఎందుకంటే మెంతి కూర కదా ఇది. వేరే ఆకుకూరలు అయితే పడిపోవు, కానీ ఇది చాలా జాగ్రత్తగా మెల్లగా ఇట్లా పోసుకుంటే నిలబడుతుంది, లేకుంటే పడిపోతుంది. అన్ని కూరల కన్నా ఇది చాలా స్మూత్గా ఉంటుంది అన్నట్లు. మనం ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిగా వస్తుంది. జాగ్రత్తగా అంటే ఏం లేదు, నీళ్ళు పోసేటప్పుడు దండం పోయొద్దు. కొంచెం నిదానంగా చుక్కలు చుక్కలు ఇట్లా సన్నది ఇట్లా ఉంటుంది కదా. మనం నేనేం చేస్తా అంటే బాటిల్కు సన్న రంధ్రాలు చేసి సన్నం పోసుకుంటా. లేకుంటే సన్నం ఇట్లా చేతితోనైనా చిలకరించుకోవచ్చు. ఏదైనా దానికి దెబ్బ తగలకుండా పోసుకోవాలన్నట్లు మనం. చూడండి పోసుకున్నా, అన్నిట్లో పోసుకున్నా కదా. చాలు ఇంత మాత్రం కనిపించేటట్లున్నా సరే వస్తాయి. నీళ్ళు చూడండి ఇట్లా పోసుకుంటా నేను. హాయ్ చెప్తున్నావా? సంతోష్ హాయ్ చెప్తున్నాడు చూడండి. ఇక చూడండి ఇట్లా జీలకరించుకుంటా కొంచెం మెల్లగా ఇట్లా. కొంచెం ఇప్పుడు అట్లా పోసుకున్నా సరే, కానీ కొంచెం మొలిచేటప్పుడు మాత్రం జాగ్రత్త పోసుకోవాలి, పడిపోకుండా. మంచిగా వస్తుంది మెంతి కూర అయితే, చాలా బాగా వస్తుంది. ఎండలు ఉన్నప్పుడు కూడా మంచిగా వచ్చింది. ఎందుకంటే నేను కుండీల కింద పెట్టేస్తా కదా, ఎండ తాకదు అన్నట్లు. అందుకోసం మంచిగా వచ్చింది. మెంతి కూర మాత్రం ఎప్పుడు పోసుకుంటుంది ఎండలు ఉన్నప్పుడు. కానీ చలికి అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. చలికాలం అయితే చాలా అసలు ఎంత మంచిగా వస్తుందో. ఇట్లా గుంపులు గుంపులు వస్తుంది, పెద్దగా అవుతుంది. నేనైతే సీసాలు చేసి పెట్టుకో కస్తూరి మేతి కూడా. చూడండి మొత్తం ఇట్లా జాగ్రత్తగా జీలకరించుకోవాలి. చూడండి ఇట్లా మిక్సీ జార్లు కానీ పాడైన గిన్నెలు ఏమున్నా కూడా పడేయకుండా ఇట్లా వాడుకోవచ్చు మనం మంచిగా, వేస్ట్గా పడేయకుండా. మనం ఆలోచించి కొంచెం పోసుకుంటే చాలు, అంతే. ఏడంటాడు ఏమైనా పాడైతే
తక్కువని పడేస్తారు, అక్కడిక్కడ వేస్తారు. నేనైతే ఇట్లా వాడుకుంటా. చూడండి చూసిండ్రు కదా, ఇట్లా పోసుకుని నేనైతే. మీరు కూడా ఇట్లనే పోసుకోండి, ఏం పడేయకుండా వేస్ట్గా. ఇసుకనే కదా, ఎరువు లేదు ఏం లేదు, ఏడ తెచ్చేది ఏం లేదు, ఏమైనా దొరుకుతుంది ఇసుక అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్తున్నాడు సంతోష్, బాయ్ చెప్తున్నాడు చూడండి.